అన్ని పెళ్లిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ? బామ్మ ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గాడిలా సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు. పెద్దవాడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను మొక్కుందంట. ముక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటినీ ఇలాగే కోయించేసింది ముసలిది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలి కానీ అదంతసేపా? నన్ను వదిలిండ్రా, హ్యాపీగా పేకాడుకుంటాను. నన్ను వదిలిండ్రా రే, వదిలిండ్రా నాకు వద్దురా రే, నాకు అది కష్టాలు రే, వద్దురా రే, వదిలిండ్రా. ఏంటి బాబా ఇంత ఆలస్యం? ఏమే అనుకున్నది సాధించాలని నీ కొళ్ళు పొగరుగా ఉందా? నిన్ను జనక చేసేస్తా. ఏమన్నా చే రా బావా దగ్గరికి. నేను రాను. ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని దగ్గరకు రానికపోతే ఊరంతా పెళ్లి కొడుకి గాజులు పువ్వులు పంపారు. అయితే మీ ఊరెళ్ళి ఆ పంపినోళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఏవే నాతో పెట్టుకోకు. అబ్బా నువ్వు అలా ఏమీ అంటుంటే అలాగే హత్తుకు పోవాలనిపిస్తుంది. అనిపిస్తుందా? తాకి చూడు ఏం చేస్తాను. ఏం చేస్తావ్? ఒంటి మీద చెయ్యేసి చూడు ఏం చేస్తాను. ఏసేదా? తల్లిగా పోతున్న మీరు పురోహితునితో వెటకారాలు ఆడకమ్మా. ఏమయ్యా మీరు లగ్నాలు పెట్టకపోతే పెళ్లి జరగదా? శోభనానికి ముహూర్తం పెట్టకపోతే కడుపు రాదా? కడుపు కావాల్సింది గర్భసంచి ఉన్న ఒక ఆడది, మగతను ఉన్న ఒక మగాడు. అంతేగాని ముహూర్తాలు కావు, 3 ముళ్ళు కావు. వెల్ సెడ్ యార్, వెల్ సెడ్. థ్యాంక్ యూ అంకల్. చట్ట ప్రకారం సమాజం కట్టుబాటు కోసం పెళ్లి కావాల్సి వచ్చింది కాబట్టి మీకు పిలుపు వచ్చింది. అంతేగాని అనవసరమైన డిస్కషన్స్ ఆపి ముహూర్తాలు పెట్టించండి. డర్టీ ఫార్మాలిటీస్. అయ్యా వచ్చే శుక్రవారం రాత్రి 11:20 బేషుక్కైన ముహూర్తం ఉందండి. భూత ప్రేత పిండ ప్రధానే తద్దిన మంత్రం ఇది పెళ్లి. ఈ దిక్కుమాలిన పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా, మంత్రసాం. ఏ నిమిషంలో పురుటి నొప్పులు వచ్చేస్తాయో ఏమో. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బిడ్డ బారసాల రోజున మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని బిడ్డతో సాక్షి సంతకం చేయించుకుంటుందో ఏమో. నువ్వు కానీ సోఫాలో పెళ్ళేంటి విడ్డూరం కాకపోతేను. ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో కట్టుకుంటే ఏంటి, స్టోర్ రూమ్ లో కట్టుకుంటే ఏంటి? అయినా నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా. కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది మరే. లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టునుడు తడిగుడ్డగాడైతే గాడిపోయి ఆరిపోవు. అమ్మా ఈ డేటింగ్ పెళ్లి ఉందని నాకు ముందు తెలీదు. తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని. చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని, కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా. తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని. నా కాలం కలిసి వచ్చి హార్స్ పవర్ ఉండే మగాన్ని కట్టుకున్నాను కానీ లేకపోతే గోడలు దోకాల్సి వచ్చిండేది. చదివిన తూతులు చాలు కానీ వాళ్ళ చేత పీపీ ఎనిమిచి పుష్టి కట్టించే పప్పును తినేయచ్చు. గాడ్రేజ్ బీరోలో భద్రంగా దాచుకో. ఏంటిది? నువ్వు నాకు నచ్చలా, అందుకే తాళిబొట్టు కట్టట్లేదు. ముహూర్తం టైంలో జోక్లేంటి? యూస్లెస్ ఫెలో. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతా. ఏమన్నా? ఏ అర్థం కాలేదా?
నువ్వు నాకు నచ్చలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోళ్ళు చెప్పుతో కొడతా అన్నా. ఆగు బాబు, ఏమైంది? మీ చెల్లెలు నాకు నచ్చలేదండి. ఈ పెళ్లి క్యాన్సిల్. ఏమిటి పెళ్లి క్యాన్సిలా? అవును, ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నావు. ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను, మీ చెల్లెలు ఫెయిల్ అయింది. నా ప్యాంట్లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ, నాకు మగతనం ఉందా లేదా అని ఎక్స్రేలు చేసి మరీ పరీక్ష పెట్టింది. దాంట్లో నేను పాస్ అయ్యాను. అయ్యా, అరుంధతి నక్షత్రాన్ని చూదురుగా లేవండి. చూడాల్సింది అరుంధతి నక్షత్రాన్ని కాదు, అనురాగాన్ని పంచిన అమ్మని, జీవితాన్ని ఇచ్చిన నాన్న. రాజ్యం రా. ఆగండి మావయ్య. భర్తకు కట్నం ఇచ్చుకోలేని ఈ కోడలు మిమ్మల్ని ఇప్పుడు ఒక కట్నం అడగాలనుకుంటోంది. ఇస్తారా? నా పంచ ప్రాణాలతో సహా ఏదడిగినా ఇస్తానమ్మా. మీరు ఆశీర్వదించేటప్పుడు ఈ పెళ్లి బట్టలతోనే ఊరు విడిచి వెళ్లిపోవాలని మమ్మల్ని ఆశీర్వదించండి. కోడలు రావాలి అని కలవరించినందుకు పెళ్లి బట్టలతో నువ్వు మాకిచ్చే బహుమానం అమ్మాయిది. ప్రాణాలను వదులుకుంటావా, బిడ్డను వదులుకుంటావా అని ఏ తల్లిని అడిగినా ప్రాణాలనే వదులుకుంటానంటుంది. పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన బిడ్డని మా నుంచి దూరంగా తీసుకెళ్తాననడం ధర్మం కాదమ్మా. నేను ధర్మరాజునైతే వాడు నాకు అర్జునుడమ్మా. ధర్మరాజు ఏనాడు తన చేతిలోని పాచికలను నమ్ముకోలేదు, అర్జునుడి చేతిలోని అస్త్రాలనే నమ్ముకున్నాడు. అమ్మా, పొద్దున్నే లేచి నేను దేవుడి పట్టం చూడమ్మా, వీడి ముఖమే చూస్తాను. మా బిడ్డని మా నుంచి దూరం చేయొద్దమ్మా. పొరపాటు అడిగానని చెప్పు. ఆయన ప్రాణాలకే ప్రమాదం రాకూడదనే ఈ ఊరు విడిచి వెళ్లిపోవాలనుకుంటున్నాం. రాజ్యం, శరీరంలోని ప్రాణం చిల్లుకుండలో నీరు లాంటిది. ఏదో ఒక నాటికి నీళ్లు లేని కుండ మిగిలినట్లే ప్రాణం లేని కట్టె మిగులుతుంది. అటువంటి ప్రాణాలకు భయపడి నన్ను నా తల్లిదండ్రులు వదిలరమంటావా? ఉత్తమ స్త్రీతో వివాహం తుఫాను జీవితంలో రేవు లాంటిది. నాలాంటి ఆడదానితో పెళ్లి రేవులో తుఫాను లాంటిది. ఇప్పుడు నా మూలంగా మీ ఇంట్లో తుఫాను రావడం నాకిష్టం లేదు. నువ్వు కట్నం అడిగినప్పుడు నా పంచ ప్రాణాలు ఇస్తానన్నాను, కానీ వాడు నా ఆరో ప్రాణం తల్లి. మీరు నాకు మాట ఇచ్చారు. అలాగేనమ్మా, నువ్వు వాడి బాగునేగా కోరుతున్నావు. అలాగే వెళ్ళండి, మా నీడ పడనంత దూరం వెళ్ళండి. వెళ్ళిపోండి బాబు. అయితే నేను నీలమ్మను పెళ్లి చేసుకుంటాను. బాబు, నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి బాబు? వద్దు బాబు, వద్దు. నేను పూజకు పనికొచ్చే పువ్వును కాదు. నాలాంటి దౌర్భాగ్యురాలు నువ్వు చేసుకోవడం ఏంటి బాబు? వద్దు. నీలి, నా మీద గౌరవం, ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదనకు.
ఈ అమ్మవారి సాక్షిగా జరిగే ఈ మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది. ఇవాళ నుంచి నువ్వు నిజమైన సదమ్మ అయిపోయాడు కదా, మా పెద్దమ్మ చెప్పింది. మరి నువ్వు కిష్టయ్యవైనప్పుడు నేను కావద్దా? ఒరే ఒరే ఆగరా, నేను ఆగనంటే ఆగను. మీ అమ్మ ఇగో అమ్మా, ఇంకా పట్టింపులు ఏమిటి? లక్షణంగా అమ్మాయిని ఆశీర్వదించక. ఎవరైనా అక్షంతలు ఇస్తేగా. ఇవిగో నమ్మ అక్షింతలు. చూడగిలా, నీ కూతుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను. నీకేం దిగులు అక్కర్లేదు. భోజనం రెడీ, రండి. ఓహో, ఇవాళ నీ చేతి వంట కాబోలు. ఏ రాగంలో చేసావు తల్లి? హిందోళలోనా అఠానాలోనా? రాగమాలికలో. ఇదేంటిది? ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా రండి. టంటరాయ్. ఏమిటి ఇవన్నీ నీ రెండు చేతులతో చేసినవేనా? నాకిప్పుడు రెండు చేతులు కాదుగా, 4. అది సరే, చేసావో తెప్పించావో అది వేరే విషయం. గెస్టులను ఎవరినైనా పిలిచావా? ఏమండి, అక్క బావగారు పిల్లల్ని తీసుకుని కొడైకెనాల్ ఎందుకు వెళ్ళారో తెలుసా? పిల్లలకి సెలవులు ఇచ్చారు గనక. అదొక్కటే కారణం కాదు. ఇంకో కారణం ఏమిటో? మన ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే. ఒంటరిగా వదిలేస్తే? ఫోన్ వచ్చింది. హలో, ఉన్నారండి? సారీ అండి, ఇప్పుడు ఆయన ఇంకో డ్యూయట్ కంపోజింగ్ లో ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు. ఇది కూడా చాలా అర్జెంట్ అండి. ఏంటండి, మీది కూడా డ్యూయట్ అండి? చెప్తానండి. ఎవరు? రాజుగారేనా? వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం. అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటే. అది నిజమే అనుకోండి. వాళ్ళు కూడా అర్జెంట్ అంటున్నారు కాబట్టి మనం కూడా అదే మూడ్ లో ఉన్నాం కాబట్టి రండి, బ్రహ్మాండమైన పాట వస్తుంది, మీరు చేయగలరు. నమస్కారం. నమస్కారం, రండి. ఇదిగో, నువ్వు వెళ్ళి ఆ దండలు తీసుకురా. ఇక్కడ కూర్చో. బాగున్నారా? చంటి ఇట్రా. వీళ్ళెవరు తెలుసా? మగ పెళ్లి వారు, అబ్బాయి గారు తండ్రి, ఆయన స్నేహితుడు. వాళ్ళకి ఏం కావాలో దగ్గర చూసుకో, ఏ ఇబ్బంది ఉండకూడదు. రంగారావు, ఏ అయ్యా ఇలా రారా. మేమెవరు? మగ పెళ్లి వారు. మరి మీరెవరు? ఆడపెళ్లి వాళ్ళం. మరి చేతులు కట్టుకుని నిలబడరా. వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా. అయ్యా పోరా, తిట్టి తీస్తా. సారీ అండి. అయ్యో, బుగ్గని చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి? ఎవరయ్యా ఈ అమ్మాయి? చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది. పెళ్లి కొడుకు తరపున బంధువా? కాదమ్మా. అయితే మరెవరు? విజయబాబు ఫ్రెండ్ అమ్మ. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. అదే, ఏ టైప్ ఫ్రెండ్ అని. అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి. ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది? ఫ్రెండ్ అట. ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద పడి ప్రదర్శించుకోవాలా? అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. సార్ కాఫీ సార్. కాఫీయా? టీ తెమ్మంటే కాఫీ తెస్తావురా? లేదు సార్, మీరు కాఫీ తెమ్మన్నారు సార్. కావాలంటే ఆయన అడగండి. కావాలంటే ఆయన అడగడం ఏంటరా? మగ పెళ్లి వారు అబద్ధాలు చెప్తారా? టీ తెమ్మన్నా మేము అలాగైతే చెప్తా. పెళ్ళి ఆపు చేస్తారు. వద్దు సార్, వద్దు. మరి మీరు టీ తెమ్మన్నారు, నాకు కాఫీ టీ తెస్తారు సార్. కర్మ, టీ తీస్తా. పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి. ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అదేటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా. వాళ్ళకి ఏ స్నేహితాలున్నాయో మనకెందుకు? పెప్సీ అడిగితే టీ తెస్తావురా? నేను అడిగింది పెప్సీ, లేకపోతే వద్దు సార్, వద్దండి. మీరు పెప్సీ తెమ్మన్నారు. పెళ్లి కావడానికి ఇంక 2 నిమిషాల టైం మాత్రం ఉంది.
నేను పెప్సీ తీసుకొస్తా. తిట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు? సారీ, నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ. నువ్వేంటి అదోలా ఉన్నావు? సిగ్గా? శాంతి, ఇంకెవరు పడుకో. శాంతి, అయ్యో ఏంటి శాంతి, నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు. అడ్వాన్స్ కాదు ఏం కాదు. ఏంటండి, మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధుండక్కర్లేదు. ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి గాని మీ గురించి అనిత గురించి నోటికొచ్చినట్టు అవుతారా? మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుసుకు తిరగడం ఏంటి, ఇదెక్కడ చూద్యమే అని బుగ్గ నొక్కుంది. శాంతి, పైగా మీతో నేగ్గా మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది. వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటండి మీరు, ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? షిడ్నీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా? అరే వా. కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి. అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమనుకున్నా నీకేంటి? అది నిజమేననుకోండి, కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి. ఇదేంటండి? ప్రామిస్? అయ్యో, ఇదేం ప్రామిస్ అండి? ప్రామిస్ చేయడంలో ఇదో కొత్త టైపు డెకరేషన్. ఇంకోసారి చేయనా? ఛీ, పోండి. అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా. ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా. మన ఈ డెకరేషన్ ని వర్షంలో పెట్టుకుందాం. తడిచిపోతామండి. ఐ లవ్ యూ శాంతి. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? లోపల పెళ్లి కొడుకు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇష్టం లేదమ్మా, ప్లీజ్. ఏమంటున్నావు? నాకు ఇష్టం లేదు. నోటుకొచ్చినట్టు వాక్కు. అతనితో నాకు ఇదివరకు పరిచయం లేదు. ఎలాగమ్మా? నోర్మి, అతను పరిచయం లేనివాడు ఎలా అవుతాడు? నీకు తాళి కట్టిన భర్త. తాళి కట్టినంత మాత్రాన్ని సరిపెట్టుకోగలవా? 2 రోజుల ముందు అయితే నన్ను ఇలా బలవంత పెట్టేదానివా? అయ్యో పిచ్చిదానిలా వాగుద్దు. లే, కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళు. రా. అమ్మా వద్దమ్మా, ప్లీజ్. దివ్య, అమ్మా ప్లీజ్. దివ్య. అమ్మా. అమ్మ దివ్య, నా మాట వినమ్మా. లేమ్మా. అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను.
ఏమైంది? ఏమైంది దివ్య? నాకు నిద్ర వస్తుంది. అంతే కదా, దీనికి ఎందుకు గడుస్తున్నావు? ఇది నాతో చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నానుగా. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి, అంతే కదా. నిద్రపో. నువ్వు అన్నట్టుగా నీ కూతురు మంచి పకడ్బందీగా ఉంది. ఈ రోజుల్లో పెళ్లి కొడుకులు నాకు స్కూటర్ కావాలి, నాకు కారు కావాలి అని అంటుంటే నీ కూతురు స్వయంవరంలో పెళ్లి కూతురులా నా కొడుకుని టెస్ట్ చేసేట్టు ఉంది. అసలు చరిత్రలో మీరు ఇప్పుడు పాఠం మొదలు పెట్టకండి. వాళ్ళిద్దరూ ఏదో ముచ్చటగా మాట్లాడుకోవాలనుకుంటున్నారు. మనం అవతలకు నేను కాదన్నా మాట్లాడుకొని బయటికి వెళ్తా. చూడండి, ఉద్యోగం దొరకకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ మీ నాన్న మా నాన్న చాలండి, ఇప్పుడు ఎవరిని ఎందుకు లేదు. మొత్తాన్ని బలవంతంగా పెళ్లి చూపులు తీసుకొచ్చారు. అయినా పెళ్లి చూపులంటే అందమైన ఆడపిల్లని చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను. అఫ్ కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారనుకోండి. తీరా చూస్తే మీరు ఇలా ఇంటర్వ్యూ మొదలెట్టేశారు. చూడండి, మీకు వంట వచ్చా, వార్పు వచ్చా, అల్లికలు వచ్చా, ముగ్గులేయటం వచ్చా అని తికమక పెట్టక ఇటు ఈజీ కానివ్వండి ప్లీజ్. మీరు సరదాగా మాట్లాడతారండి. మీరు కూడా అనేసారా? సరిగ్గా ఇలాగే మా స్నేహితులు కూడా అంటారండి. సరదాగా మాట్లాడడం వరకేనా, లేకపోతే ఇంకేమైనా సరదాలు ఉన్నాయా మీకు? సరదాలా అంటే? అదే సిగరెట్ తాగడం లాంటిది. నవ్వుతూనే ఇంటర్వ్యూ మొదలెట్టేశారే. ఇది ఇంటర్వ్యూ కాదండి. నా కాబోయే భర్త ఇలా ఉండాలని నాకు కొన్ని కోరికలున్నాయి. అవి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. లేకపోతే మిమ్మల్నే కాదు, అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోను. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి. మీరు సిగరెట్ తాగకూడదు. సిగరెట్లా? అఫ్ కోర్స్ నాకు సిగరెట్ లాగే అలవాటు ఉందనుకోండి. అయినా మీ కోరిక మంచిదే కాబట్టి మానేటనే ప్రయత్నం చేస్తాను. మీరు మత్తు పదార్థాలు తీసుకోకూడదు. నాకు అలవాట్లేదు, కానీ మనిషి బాధలను మర్చిపోవడం కోసం తాగుతాడంటారు. అలాంటి మనుషులను చూసినప్పుడు మాత్రం నాకు సానుభూతి కలుగుతుంది. మీరు పరస్త్రీ వంక కన్నెత్తి చూడకూడదు. పరాయాడదాని వెనక పరుగులు తీసి అంత బలహీనం అనుకున్నారా? ఓకే, నెక్స్ట్. పెళ్ళయ్యాక కొంతకాలం పిల్లలు. వెరీ ఫైన్. నా ఆలోచన కూడా అది. ఆర్థికంగానో ఆర్థికంగానో రెండు విధాలా బాగానే ఉంటుంది. మీ కోరిక లిస్ట్ అయిపోయింది, ఇంకేమైనా ఉందా? చివరి కోరిక ఒకటి ఉంది. మీరు మగవాడన్న అహంకారంతో ఎప్పుడు నన్ను కొట్టకూడదు. ఎందుకలా నవ్వుతున్నారు? అడగకూడని ప్రశ్న అడిగానా? పెళ్లికైనా ఆడపిల్లలకి ఇలాంటి కోరికలు ఉండకూడదా? ఉండొచ్చు, కానీ మగవాడు మీరు భయపడినంతగా ఎప్పుడు ప్రవర్తించలే. ఏం కావాలి సార్? ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా, చాక్లెట్ ఒకటి. ఈ బ్రెడ్ ఎప్పుడుదయ్యా? ఇప్పుడే వచ్చాయమ్మా. ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా, ఇంకో చాక్లెట్. ఇదిగో మిమ్మల్నేనండి. కందిపప్పు 2 కిలోలు, పెసరపప్పు 2 కిలోలు. అమ్మా, కొట్టు కట్టేసే టైం అయింది. సామాన్లన్నీ ప్యాక్ చేసి రేపు పొద్దున్నే ఇంటికి పంపించేస్తా. లిస్ట్ ఇచ్చి వెళ్ళిపోండి. అలాగే. ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా బాబు. నిరోధా? ఏంటి నవ్వేంటి? చాక్లెట్లు తినేవాడికి నిరోధ ఏంటి సార్? బోర ఊదుకోవడానికి, సరేనా? అది నా పర్సనల్ మ్యాటర్, నీకెందుకు వ్యాపారం చేసుకోక. అలాగే సార్.
పెద్ద బిజినెస్ మ్యాన్ బయలుదేరాడు. సిగ్గేస్తోందా? కిటికీలోంచి ఆ వెన్నెల చల్లచల్లగా జాలువారుతూ ఉంటే మనసులో మెల్లమెల్లగా చిలిపి ఊహలు చెలరేగుతున్నాయా? లేదా పోనీ అగరొత్తుల గుబాళింపు గుండెల్లో చేరి ప్రేమ గుణింతాలు వల్లించుకుంటుందా? ఇది లేదా పోనీ మంచం మీద పరిచిన మల్లెపూలు మరో లోకంలో విహరిద్దురుగా రండి అని ఆహ్వానిస్తుంటే అనిపిస్తుందా? మరి ఏమనిపిస్తుందబ్బా? అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుందా? ఏంటి ఇదో వ్రతం ఉంది కదూ.